వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ మీ రఫీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు Xiaomi Redmi Note 7 Pro లో పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్న ఒక రెండు గూగుల్ కెమెరా అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫోన్ లో నేను రెండు గూగుల్ కెమెరా యాప్స్ అనేవి ఇన్‌స్టాల్ చేశాను. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది, రెండోది రైట్ సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అప్లికేషన్ ఒక పాపులర్ డెవలపర్ బ్యాక్ రైడర్ డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఈయన జనరల్ గా మనకి Nokia 7 Plus ఉంది కదా, సో దానికోసం ఈ గూగుల్ కెమెరా మోడ్ అప్లికేషన్స్ అనేవి తయారు చేస్తుంటాడు. ఒకసారి మనం గూగుల్ కెమెరా పోర్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి బ్యాక్ రైడర్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆయన లేటెస్ట్గా రిలీజ్ చేసిన అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేశానో ఆ వర్షన్ పేరు N7P Test 2.6 అని ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ N7Pని Note 7 Pro అనుకుంటున్నారు, కానీ నిజానికి దీని పేరు Nokia 7 Plus అనమాట. మనం ఒకసారి ఎక్స్రే డెవలపర్ ఫోరమ్స్లోకి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ బ్యాక్ రైడర్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ఈయన డిజైన్ చేసేది ఓన్లీ Nokia 7 Plus మొబైల్కి అనమాట. సో దీన్ని లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే, అంటే ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి మీరు సెట్టింగ్స్లో చేసుకుంటే మాన్యువల్గా, అప్పుడు ఖచ్చితంగా మనకి Redmi Note 7 Proలో కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక రెండోది ఒక నార్మల్ గూగుల్ కెమెరా కంపాటబుల్ వర్షన్ అనమాట. కానీ దీంట్లో మాత్రం మీరు చాలా వరకు చేంజెస్ అనేవి చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. కానీ నేను ఫైనల్గా ఏదైతే వర్క్ చేస్తుందో దానికి సంబంధించిన సెట్టింగ్ ఫైల్ అనేది మీకు XML ఫార్మాట్లో మీకు పంపిస్తాను. సో దాన్ని మీరు డైరెక్ట్గా దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే నేను ఏదైతే సెట్టింగ్స్ చేశానో అవన్నీ మీకు కూడా వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ రైడర్ వెర్షన్లో మాత్రం మనకి మాన్యువల్గా ఈ కెమెరా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉండవు. కానీ నేను యూజ్ చేసే దాంట్లో మాత్రం మనకి ఇలా సెట్టింగ్స్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇది బ్యాక్ రైడర్ వెర్షన్, దీని మీద ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షట్టర్ బటన్ పక్కన డబుల్ ట్యాప్ చేస్తుంటే మనకి సెట్టింగ్ ఫైల్ ఓపెన్ చేయడానికి రావాలి, కానీ ఆప్షన్ అది రావట్లేదు. కానీ నేనేదో యూజ్ చేస్తున్నానో దాంట్లో మాత్రం మనకి ఇక్కడ షట్టర్ బటన్ పక్కన డబుల్ ట్యాప్ చేసామనుకోండి, కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకి చూపిస్తుంది. సో ఇది రెండు కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, రెండిట్లో కూడా మీకు స్లో మోషన్ అనేది వర్క్ చేయదు. స్లో మోషన్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీరు స్టేబుల్ వర్షన్ వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇక ఈ రెండు మాత్రం పర్ఫెక్ట్గా అన్ని ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఒకసారి మనం ఫోటో మోడ్ చూద్దాం. బ్యాక్ రైడర్ వెర్షన్లో ఫోటో మోడ్ వర్క్ చేస్తుంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ కూడా వర్క్ చేస్తుంది, అలాగే మనకి నైట్ సైట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఇక ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో దాంట్లో కూడా మనకి ఫోటో మోడ్ వర్క్ చేస్తుంది, పోర్ట్రేట్ మోడ్ వర్క్ చేస్తుంది, అలాగే మనకి నైట్ సైట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఏదైతే నేను యూజ్ చేసిన అప్లికేషన్ ఉందో దీంట్లో మాత్రం పోర్ట్రేట్లో డిలే అనేది కొంచెం అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది రేర్ కేస్ అనమాట, అంటే మీకు రెగ్యులర్గా అయితే ఉండదు. కానీ రేర్ కేసెస్లో ఎప్పుడో మీరు కంటిన్యూస్గా వాడుతున్నారనుకోండి, అప్పుడు మాత్రం మీకు కొంచెం డిలే అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను బ్యాక్ రైడర్ వెర్షన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో ఏవైతే నేను కొన్ని చిన్న చేంజెస్ చేయాలని చెప్పాను కదా, అవి మీకు చూపిస్తాను. సో మళ్ళీ నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. ఫైల్ మేనేజర్లో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నానో అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇది బ్యాక్ రైడర్ వెర్షన్ అనమాట. పైన చూడండి, Gcam 6.1.021 N7P అంటే Nokia 7 Plus Test 2.6 అని ఉంది. సో ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఏమనేది చూపిస్తాను. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫోటో మోడ్ వర్క్ చేస్తుంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ వర్క్ చేస్తుంది, అన్నీ వర్క్ చేస్తాయి. కాకపోతే మీరు దీంతో ఫోటోస్ తీసారనుకోండి, మీకు కొంచెం కలర్ వాష్ అవుట్ అనేది కనిపిస్తుంది. దానికోసం మీరేం చేయాలంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లోకి వెళ్తే ఇక్కడ Gcam సెట్టింగ్స్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ సాచురేషన్ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి బై డిఫాల్ట్గా మీకు హైలైట్ సాచురేషన్ అలాగే షాడో సాచురేషన్ అనేది మీకు కొన్ని వాల్యూస్ అనేవి ఇచ్చి ఉంటాయి. హైలైట్ సాచురేషన్ మీకు 1.0 ఉంటుంది, షాడో సాచురేషన్ మీకు 1.6 ఉంటుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి. మీరేం చేయాలంటే వీటిని కొంచెం చేంజ్ చేయాలి. సో మీకు హైలైట్ సాచురేషన్ అనేది 2.0 పెట్టండి, అలాగే మీకు షాడో సాచురేషన్ కూడా మీకు 2.0 పెట్టండి, అలాగే ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ వాల్యూస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఫొటోస్ అనేవి తీయండి. ఒకసారి మీకు ఆటోమేటిక్గా కెమెరా అనేది రీస్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫోటోలు తీయండి, ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ రైడర్ వెర్షన్లో మాత్రం మీరు చేయాల్సిన వర్క్ ఇది ఒక్కటే అనమాట. కానీ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో దాంట్లో మాత్రం కొన్ని చేంజెస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు
మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేసి ఏమేమి సెట్టింగ్స్ చేయాలనేది చూపిస్తాను. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఫైల్ మేనేజర్లో ఈ వర్షన్ యూజ్ చేయాలంటే మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి, జీక్యామ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. అలాగే దాంట్లో మీకు కాన్ఫిగ్స్ అని ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. సో దాంట్లో ఏదైతే నేను సెట్టింగ్ ఫైల్ పంపిస్తానో దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నేను వర్కింగ్ కోసం అంటే టెస్టింగ్ కోసం చేసిన సెట్టింగ్స్. ఫైనల్గా ఏదైతే వర్షన్ ఉందో అది మాత్రం మీకు పంపిస్తాను, దాన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైన మీకు Note 7 Pro రఫీ అని ఉంది కదా, సో ఇది లేటెస్ట్ ఫైనల్ వర్షన్ అనమాట. సో దీన్ని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు అది అలా ఉంది. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఈ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, Note 7 Pro న్యూ అని ఉంది కదా, సో ఈ న్యూ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేయండి. ఇది కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఏమేమి సెట్టింగ్స్ చేయాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. సో దీనికి కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ అంటే మీకు వర్క్ చేస్తుంది, కాకపోతే కలర్ వాష్ అవుట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారు, జీక్యామ్ ఫోల్డర్, ఆ తర్వాత కాన్ఫిగ్స్ ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఏదైతే నేను ఫైల్ పంపిస్తానో ఆ ఫైల్ని దాంట్లో పేస్ట్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు సింపుల్గా ఈ షట్టర్ బటన్ పక్కన డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూస్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని చూపిస్తూ ఉంటుంది. సో ఏదైతే నేను పంపిస్తానో Note 7 Pro రఫీ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయండి, రీస్టోర్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు కెమెరా అనేది మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మీరు తీసే ఫోటోలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎలాంటి సాచురేషన్ లేకుండా అంటే మీకు కలర్ వాష్అవుట్ లేకుండా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. సో ఇక్కడ నేను జస్ట్ మీకు ఈ రెండు కెమెరాలు Redmi Note 7 Proలో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి అని చూపించడానికే ఈ చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అని. సో దానికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ రైడర్ వెర్షన్లో మాత్రం సింపుల్గా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రెండు సెట్టింగ్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ అంటే మీరు సాచురేషన్ వాల్యూస్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక నేనైతే యూజ్ చేస్తున్నానో ఆ వర్షన్లో మాత్రం మీకు చాలా వరకు చేంజెస్ అనేవి నేను చేశాను. బ్యాక్ రైడర్ వెర్షన్కి దానికి మాత్రం చాలా వరకు డిఫరెన్సెస్ అనేవి మీకు కనిపిస్తాయి. సో అవన్నీ మీకు చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను సింపుల్గా మీకు ఏదైతే నా సెట్టింగ్ ఫైల్ ఉందో ఆ సెట్టింగ్ ఫైల్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మూడు వెర్షన్స్ కూడా అంటే మీకు బ్యాక్ రైడర్ వెర్షను, అలాగే నేను వాడే వెర్షను, అలాగే నేను యూజ్ చేసిన సెట్టింగ్ ఫైల్ ఏదైతే ఉందో ఇవి మూడు ఫైల్స్ కూడా మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ రెండు యాప్స్ని ఎట్ ఎ టైం కూడా యూజ్ చేయొచ్చు. ఇక మీరేం చేయాలంటే ఈ రెండు యాప్స్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందో కూడా మీరు ఒకసారి కింద కామెంట్స్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సింపుల్గా మీకు Redmi Note 7 Proకి వర్క్ చేసే ఒక రెండు యాప్స్ గురించి చెప్పాను. అలాగే నేను ఏదైతే సెట్టింగ్స్ చేశానో అది కూడా మీకు ఎలా రీస్టోర్ చేసుకోవాలో కూడా క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. ఏదన్నా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.